నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు వేమటి రవి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మీరు ఈరోజు చాలా కమిటీలను ఎన్నుకోవడం జరిగింది, అసలు ఏంటి ఈ కమిటీలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే 250 గజం స్థలం సాధించడం కోసమే. అప్పుడు వీళ్ళంతా ఉద్యమకారులుగా ఉండి ఇప్పుడు వివిధ రకాల సంఘాల్లో ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఉండి ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ జేఏసీలో ఉన్నారు, ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితిలో ఉన్నారు, మహిళా సంఘంలో ఉన్నారు, కార్మిక సంఘంలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏకం చేసి 250 గజం స్థలం రావడం కోసం గట్టిగా పోరాటం చేయాలని నిశ్చయించుకున్నాం. అందుకోసమని ఇలా కమిటీలు వేసుకున్నాం. రేపు 15 తారీఖు ఓయిలో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం పెట్టుకుంటాం. ఆ తర్వాత కూడా గవర్నమెంట్ మాట్లాడుతాను ఆశిస్తున్నాం. మళ్ళీ గట్టిగా పోరాటం చేసి 250 గజం స్థలం వచ్చేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం. ఏదైతే మార్వాడి గోబ్యాక్ అనే దాంట్లో మీరు కూడా చాలా కీలకంగా ఉన్నారు తెలంగాణ శ్యామ్తో పాటు. మరి ఇప్పుడు మార్వాడీలు చాలా కలిసి నడుతుంది. మన రాను ఏదైతే మనకి బిజినెస్ అనేది తెలంగాణలో మొత్తం మార్వాడీలది డామినేషన్ ఎక్కువైపోయింది. అది ఎప్పటి నుంచో డామినేషన్ అయింది. రానున్న 20 సంవత్సరాల కాలంలో తెలంగాణలో మొత్తం వాళ్ళ వ్యాపారమే ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఎవరు ఉండరు. ముఖ్యంగా వృత్తి కళాకారులు, వృత్తి వ్యాపారులు మొత్తం కూడా పోతారు. ప్రధానంగా మన దగ్గర ఉన్నటువంటి వైశ్యాస్ కానీ, పద్మశాలులు కానీ, విశ్వకర్మలు కానీ, వృత్తులు చేసుకునే బతికే కులాలు మొత్తం కూడా మరొక చేతిలో కంగు తింటారు. వాళ్ళే ఉంటాయి మొత్తం కూడా. రానున్న 20 సంవత్సరాల కాలంలో వాళ్ళే వ్యాపారాలు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది, వాళ్ళే రాజకీయం చేస్తారు. తెలంగాణ సమాజాన్ని వాళ్ళే రూల్ చేస్తారు. ఇప్పుడు మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేసేదే కాక ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న మన మీద దాడులు కూడా చేస్తున్నారు. చాలా ప్రాంతాలలో మొన్న శేషంగనపల్లిలో దాడి చేసిండ్రు, అట్లనే ఎక్కడ సికింద్రాబాద్లో చేసిండ్రు, రామంతపూర్లో చేసిండ్రు, జరుగుతూ ఉన్నాయి. మా తెలంగాణ ప్రజలు లేచినాక అంటే వాళ్ళు వేలుకున్నాక ఖచ్చితంగా దాడికి ప్రతి దాడి జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ఎదుర్కోలేదా? అంతకన్నా మించి గొప్పలేం కాదు కదా వీళ్ళు. అది రాజకీయ పోరాటం, ఇదేమో ఆర్థిక పోరాటం. మా ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రంలో బాగా డబ్బు ఉంది. ఆ డబ్బుని కొలగొట్టడం కోసం రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు పని కట్టుకొని ఈ ప్రాంతానికి రాబోతూ ఉన్నారు. దాన్ని మేము పసిగట్టినాం, దాన్ని ఎదుర్కొంటాం. ఇక్కడ కొన్ని పార్టీలు కూడా మన మార్వాడీలకు సపోర్ట్ చేస్తారు కానీ మరి దీని పార్టీలు అంటే బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. బీజేపీ పార్టీ వాళ్ళకి లింకు, బీజేపీ పార్టీకి వాళ్ళు ఓట్లు వేస్తారు, బీజేపీ పార్టీకి వాళ్ళు పైసలు ఇస్తారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. అర్థం చేసుకొని దీన్ని కట్టడి చేయాలని కోరుతా ఉన్నా.